హాయ్ అండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను పునుకులు పులుసు పెడుతున్నానండి. కావాల్సినవి పునుకులు, చిన్న పునుకులు, పెసర పునుకులు. ఇవి చిన్నవి బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు, 2 టమాటాలు వేసాను. 2 టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, చింతపండు రసం తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం సరిపడగా. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. ఆయిల్ కాగుతుంది, ఉల్లిపాయలు వేసుకుందాం. మా వారికి ఇష్టమైన కూరండి ఇది, పెసర పునుకులు పులుసు. చాలా ఇష్టమైనకి, బాగుంటుంది కూడా. ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు మగ్గాలి. ఉప్పు వేద్దాం కొద్దిగా, ఎప్పుడు ఇలాగే ఉల్లిపాయలు మగ్గడానికి. ఒకసారి కలిపేసుకుని మూత పెడదాం ఉల్లిపాయలు మగ్గేదాకా. సింపుల్గా అయిపోతుందండి ఇది కూర, త్వరగా వండేసుకోవచ్చు. చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ట్రై చేస్తారని వండుతున్నాను. మూత పెడదాం. మూత పెట్టేసి ఉల్లిపాయలు మగ్గనిద్దాం. చూద్దాం ఉల్లిపాయలు మగ్గినాయో లేదా. కలుపుకుందాం. ఇవాళ మా వీధిలో చాలా హడావుడిగా ఉంటుందండి. 31st నైట్ మా మేడపైన డ్యాన్స్లో ప్రోగ్రామ్స్ అన్నీ వేస్తారు. పిల్లల డ్యాన్సులు, పెద్దోళ్ళు సరదాగా చేసుకుంటారు. నైట్ మా మేడపైన అంతా హడావుడిగా ఉంటుంది. ఇందులో పునుకులు కూడా పెద్దవి ఉంటాయండి. పెద్దవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి. ఒక్కొక్కసారి అవి, ఒక్కొక్కసారి ఇవి వండుకుంటాం మేము. 2 సైజులు బాగానే ఉంటాయి. చిన్న పునుకులు బాగానే ఉంటాయి, పెద్దవి బాగానే ఉంటాయి. పెద్దవి అయితే కోడిగుడ్డు సైజు అంత అవుతాయి. పులుసులో మరిగిన తర్వాత టమాటాలు వేద్దాం. పునుకుల పులుసు ఏంటంటే ఎక్కువగా ఎవరు వండుకోరు, చాలా వరకు తెలీదు. తెలియని వాళ్ళ కోసం తెలుసుకుని వండుకుంటారనేసి ట్రై చేస్తున్నాను. నేను అస్తమానం వండుతాను ఇది పునుకుల పులుసు. మా వారికి చాలా ఇష్టం. టమాటాలు మగ్గనిద్దాం. ఇందులో బెండకాయ వేసి వండుకోవచ్చు, ఎండ్రాయిలు వేసి వండుకోవచ్చు. పునుకులు ఎండ్రాయిలు ఇగురు వండుకున్నా కూడా బాగుంటుంది చారు పెట్టుకుని. నా దగ్గర బెండకాయలు లేవు, అందుకని టమాటాలు వేసి వండుతున్నాను. లేదంటే ఒక్కొక్కసారి బెండకాయలు వేస్తాను, ఒక్కొక్కసారి ఎండ్రాయిలు వేస్తాను. టమాటాలు మగ్గనిద్దాం కాసేపు. మూత పెట్టేద్దాం. ఇవాళ 31st బిర్యానీ హడావుడండి అంతా. అందరూ బిర్యానీలు తెచ్చుకుంటారు నైట్. మాకు బిర్యానీ తీసుకొస్తారు ఇవాళ నైట్ టైము. 9:30, 10 వరకు ముగ్గులు వేస్తామండి. తర్వాత మేడపైన అంతా డ్యాన్స్లో హడావుడి, కేక్ కటింగ్ 12కి. చాలా సరదాగా ఉంటుందండి మా వీధిలో. టమాటాలు మగ్గిని, ఉప్పు కారం వేద్దాం. స్పూన్నర వేస్తున్నాను. పులుపు వేస్తాను కదా. కారం వేసాను, పసుపు వేస్తున్నాను తగినంత. కలుపుకుందాం. కారం కొంచెం వేగేదాకా. వేగిన తర్వాత చింతపండు వాటర్ వేసుకొని
పులుసు మరగనిచ్చి కారం ఎగింది, చింతపండు పులుపు వాటర్ వేసుకుందాం. పిసికేసి ముందు నేను రసం తీసి పెట్టుకున్నాను, ఇది వేసేసుకుందాం. వేసుకుని మరగనిద్దాం. ఇది సగం మరిగిన తర్వాత పునుకులు వేద్దాం. మనం ఎంత వాటర్ వేసినా పునుకులు పీల్చేసుకుంటే మళ్ళీ పులుసు అంతా చిక్కగా అయిపోతుంది. పునుకులు పీల్చేసుకుని పెద్దగా అవుతాయి అవి. మరగనిద్దాం. కొంచెం వేద్దాం వాటర్. ఉప్పు తర్వాత వేస్తాను, మళ్ళీ కొంచెం మరిగిన తర్వాత వేస్తాను. ఉల్లిపాయలు వేగినప్పుడు వేసాను కొద్దిగా. మూత పెట్టేసి మరగనిద్దాం కాసేపు. చూద్దాం పులుసు మరిగిందా లేదా. మరుగుతుంది. ఇప్పుడు వేసేసుకుందాం పునుకులు. ఏంటంటే ఇప్పుడు వేసేసుకుంటే బాగా ఊరుతాయి. మళ్ళీ తర్వాత బాగా మరిగిపోయిన తర్వాత వేస్తే ఏంటంటే మొత్తం ఉన్నదంతా పీల్చేసుకుంటుంది. ఉప్పు వేద్దాం. ఇందాక కొంచెమే కదా వేసాను. ఉప్పు వేసి ఒకసారి చెక్ చేసుకుని పునుకులు వేసేసుకుందాం. వేసుకుందాం పునుకులు వేద్దాం. ఎంత బాగున్నాయి చూడండి, ముద్దుగా చిట్టి పునుకులు. ఇందులో పెద్ద పునుకులు తెస్తారు ఈయన. ఇవి ఫస్ట్ టైం తేడం. ఇవి పెద్దయే తెస్తారు ఎప్పుడు. మరి ఇవి కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా చిన్న పెద్ద అంతే తేడా. పునుకులన్నీ ఒకటే. ఒకసారి మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు కొత్తిమీర వేసి కొంచెంసేపు ఉడక. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పునుకుల పులుసు. కొంచెం సేపు ఉడకనిద్దాం. లైట్గా చిన్న బెల్లం ముక్క తగిలిద్దాం. పులుసు కదా కొంచెం వేద్దాం. మరి ఎక్కువ కాదు, కొద్దిగా. పులుపు అన్నీ బ్యాలెన్స్ చేస్తుందని కొంచెం వేసాను. రెడీ అయిపోయింది పునుకుల పులుసు. మన ఏమీ పునుకుల పులుసు రెడీ.